అన్ని మొక్కులు మొక్కుతావు, మనసు మాత్రం ఇవ్వవు. అయ్యో, ముందు చెప్పేది వినండి. రేపు చాలా మంచి రోజు. మీరు సియా కలిసి గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చేయండి. నువ్వు మొక్కు మొక్కుకుంటే సియాతో ఎందుకు వెళ్ళడం? మనిద్దరం వెళ్దాం. సియా మీరు భార్యాభర్తలు, మీరే కలిసి వెళ్ళాలి. నువ్వు వస్తానంటేనే నేను వెళ్తాను, లేదంటే అస్సలు మొక్కే తీర్చుకోను. అయ్యో, తప్పు. దేవుడి విషయంలో అలా మాట్లాడకూడదు. నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు? ఏదన్నా ఆపద కలుగుతుందంటే భరించలేవు, కానీ కలిసి ఉండాల్సింది మనమే అంటే మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇలాంటి ప్రశ్నలు ఎన్ని అడిగినా సమాధానం చెప్పవు గాని, రేపు నువ్వే నాతో గుడికొచ్చి మొక్కు తీర్చాలని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఏదన్నా అనుకోని పరిస్థితిలో సియాకి బదులు నువ్వే నాతో గుడికి వస్తే నా జీవితంలో ఉండాల్సింది నువ్వే. సియా కాదు అని ఒప్పుకుంటావా? అలా ఏం జరగదు. జరిగితే ఒప్పుకుంటావా? జరగదు అని చెప్తున్నాను కదా. నాకు జరిగే అవకాశాలు ఏం కనబడడం లేదు. అయినా జరిగితే ఒప్పుకుంటావా? చెప్పు వైదేహి, ఒప్పుకుంటావా లేదా? ఏంట్రా ఒప్పుకుంటావా లేదా అని అడుగుతున్నావు? దేని గురించి? ఏం లేదు బామ్మగారు, అంత మంచి పెళ్లి సంబంధాలు తెస్తున్నా ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఒప్పుకుంటావా లేదా అని అడుగుతున్నారు, అంతే కదండి? అవును, మరి నువ్వు వీడి ప్రాణాలు కాపాడావు. నీ పెళ్లి చేయాల్సిన బాధ్యత వీడికి ఉంటుంది కదా. అయినా ఆ అమ్మాయి ఇబ్బంది పడుతోంది. 4 రోజుల తర్వాత మాట్లాడదామని నాన్న అన్నారు కదరా, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడతావు? ఆయన తప్పేమీ లేదు బామ్మగారు. ఆయన తొందరగా కోలుకుంటే గుడిలో మొక్కు తీరుస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు ఆయన్ని సియాని కలిసి గుడికి వెళ్ళమంటే నువ్వు పెళ్లి కొప్పుకుంటేనే గుడికి వెళ్తాను, లేదంటే లేదు అంటున్నారు. దానికి దీనికి లింక్ పెడతావేంట్రా? ఈ రోజు కాకపోతే రేపు నచ్చిన సంబంధం వస్తే పెళ్లి చేసుకుంటుంది. కానీ అనుకున్న ప్రకారం మొక్కు తీర్చుకోవాలి కదా. నువ్వు సియా రేపు గుడికి వెళుతున్నారంతే. అది కాదిందు. నువ్వేం మాట్లాడకు. నువ్వు సియా వెళ్తున్నారు, మొక్కు తీరుస్తున్నారు, అంతే. ఇప్పుడే వెళ్ళి సియాకు చెప్తాను. అమ్మా సియా, సియా. ఏంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నానా? పైకి కనిపించు గాని మనుషుల్ని బాగా ఈరుకుని పెడతావు. చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పాను, వినకపోతే ఏం చేయను? నాకు మీరు మొక్కు తీర్చుకోవడం ముఖ్యం. రేపేదో జరుగుతుందని ఆశపడ్డారు కదా, అలాంటిదేదీ జరగదని ఇప్పుడే తేలిపోయింది. బామ్మగారు దగ్గరుండి మరీ మిమ్మల్ని సియాని గుడికి పంపిస్తారు. బుద్ధిగా వెళ్ళి మొక్కు తీర్చుకొని రండి. నీ నమ్మకం నీది,
నా నమ్మకం నాది. ఏం జరుగుతుందో చూద్దాం. నగలైతే చాలానే ఉన్నాయి లంకేష్, కానీ ఎంత అవుతాయో అంచనా వేయలేకపోతున్నాను. ఎంతైనా పర్వాలేదని చెప్పాను కదా. ఆ డబ్బులు డైరెక్టర్కి ఇవ్వాలి. నువ్వు హీరోయిన్గా ముందు సినిమా స్టార్ట్ అవ్వాలి. నిజంగా హీరోయిన్ అయిపోతాను కదా. నువ్వు ఇంకేమీ అనుమానాలు పెట్టుకోకు. రేపు పొద్దున్నే బంగారం తీసుకుని వచ్చేయ్. సరే. అమ్మా సియా, బామ్మ పిలుస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే, రేపు పొద్దున్న మాత్రం నగలు మర్చిపోవద్దు. సరే సరే సరే, బాయ్. సియా, ఏంటి బామ్మగారు? అబ్బాయికి మొక్కుందమ్మా. గుడికెళ్ళి దగ్గరుండి మొక్కు తీర్చుకొని రావాలి. అలాగే బామ్మగారు. ఏం మొక్కు? ఎవరు మొక్కుకున్నారు బామ్మగారు? మన వైదేహి దేవాంశ్ త్వరగా కోలుకోవాలని మొక్కుకుంది. వైదేహియా? నేనింకా సియా మొక్కుకుందేమో అనుకున్నాను. ఈవిడ మొగుడికి ఆపద కలిగితే ఆవిడ మొక్కుకోవడం ఏంటో. మొక్కుకుంటే తప్పేంటి? మనం దారిన పోతూ ఉంటే ఎవరికైనా చిన్న ప్రమాదం జరిగితే ఏం కాకూడదని దేవుడికి మొక్కుకుంటాం. అలాంటిది చెల్లెలి భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటే కోలుకోవాలని మొక్కుకుంది. తప్పేంటి? తప్పేం లేదులేండి అత్తయ్య. అయినా ఎవరు మొక్కుకుంటే ఏంటి? మొక్కు తీర్చుకోవాల్సింది మాత్రం నా కొడుకు కోడలే కదా. ఇంతకీ ఎప్పుడు తీర్చుకోవాలత్తయ్య? రేపు ఉదయం. పొద్దున్నే లంకేష్ రమ్మన్నాడు. వీళ్ళేమో గుడికి వెళ్ళాలంటున్నారు. ఎలా? పొద్దున్నే ఆ పనిలో ఉండాలమ్మా సియా. పొద్దున్నే ఎందుకు? అదేంటమ్మా అలా అంటావు? గుడికి పొద్దున్నే కదా వెళ్తారు. అంటే ఆవిడికి కుదరదేమో బామ్మగారు. పొద్దున్నే వేరే పనులేమన్నా ఉన్నాయేమో. పనులా? ఏం లేవు. పొద్దున్నే అంటే రేపు పొద్దున్నే ఎందుకు? ఎల్లుండి శుక్రవారం కదా, ఎల్లుండి పొద్దునైతే బాగుంటుందని అంటున్నా. రేపు గురువారం ఇంకా మంచిదమ్మా. అయినా వైదేహి రేపు పొద్దున్ననే మొక్కుకుంది కదా. దేన్నైనా వాయిదా వేయొచ్చు గాని దైవ కార్యాన్ని వాయిదా వేయకూడదు. సరేనా? సరే బామ్మగారు, అలాగే. అత్తయ్య, ఇదంతా చూస్తుంటే మీకేమీ అనిపించట్లేదా? నీకేమనిపిస్తోంది? మీ అబ్బాయి గారికి ఆపద కలిగితే వైదేహి అడవికి పరిగెత్తింది. పడగ్గదిలోకి దూరి ప్రైవేటుగా కట్టుకట్టింది. ఇప్పుడేమో ఆయన కోసం మొక్కుకుంది. మీకసలు ఏం అనిపించట్లేదా? అనిపిస్తుంది. చెల్లెలి భర్త కోసం అక్క ఎంత తాపత్రయపడుతుందో అనిపిస్తోంది. మధ్యతరగతి వాళ్లు కదా, వాళ్ళింట్లో గదులు తక్కువ, మనుషుల మధ్య దూరము తక్కువే. ఇలా మాటలతో చెప్తే నమ్మవత్తయ్యా. గట్టిగా ఆధారాలు చూపించాలి. చూపిస్తా.
వైదేహిని పెళ్లి చేయడానికని అక్కడికి తీసుకెళ్లారు. పెళ్ళే చేసుకుంటుందో లేకపోతే నా మనవరాలి కాపురానికి ఎసరు పెడుతుందో. అసలే ఈ సియా అమాయకురాలు. దాన్నెలా నెట్టుకొస్తుందో ఏమిటో. మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఎప్పుడు చూసినా ఫోన్ బిజీ బిజీ బిజీ. ఇది ఫోన్లో పడిపోతుంది, అదేమో మనవణ్ణి దారిలో పెట్టుకుంటుంది. ఈ పిచ్చి దానికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమిటో. లంకేష్, రేపొద్దున్న బయటికి రావడం అస్సలు కుదరదు. కుదరదంటే ఎలా? ఇదిగో ఇప్పుడే డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పేశాను కూడా. తర్వాత చేద్దామని చెప్పు లంకేష్. పొద్దున్న ఆయన్ని గుడికి తీసుకువెళ్ళమని ఇంట్లో ఆర్డర్స్. వెళ్ళక తప్పదు. చూడు సియా, ఇంట్లో విషయం ఎలాగైనా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ డైరెక్టర్ దగ్గరికి వస్తానని చెప్పి వెళ్ళలేదనుకో, నీకు ఇంట్రెస్ట్ లేదనుకుని వేరే వాళ్ళని చూసుకుంటారా? చాలా మంది లైన్లో ఉన్నారు తెలుసా. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరకదు సియా. ఆలోచించుకో. నాకు కూడా రావాలనే ఉంది లంకేష్, కానీ ఇంట్లో పరిస్థితి చెప్పాను కదా. అయ్యో, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. పొద్దున్నే గుడికి తీసుకెళ్ళమంటే సియా ఎందుకు అంత కంగారు పడింది? ఏదో జరుగుతుంది, కానీ దొరకడం లేదు. అది ప్లాన్. ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ దొరికిపోం కదా. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, అస్సలు దొరకవు. మార్నింగ్ ప్లాన్తో వస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఉంటాను సియా. ఏ నానమ్మేంటి ఇందాకటి నుంచి తెగ ఫోన్ చేస్తుంది. హలో నానమ్మ. ఎంతసేపు ఫోన్లో ఎవరితోనే మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో నానమ్మ. ఎప్పుడు చూసినా ఫోన్లోనే తగలడితే ఇక మూడుతో కాపురం ఎప్పుడే చేస్తావు? అసలే ఆ వైదేహి అక్కడ కాపు కాచుకునుంది. ఏం జరగదు నానమ్మ, నేను చూసుకుంటాను కదా, కంగారు పడకు. అక్కడి నుంచి అంత కంగారుగా వచ్చి తలుపేసుకుని ఏం చేస్తుంది? నేను చూసుకుంటానని చెప్పాను కదా నానమ్మ, నువ్వు కంగారు పడిపోయి ఊరికే ఫోన్ చేయకు. అసలే ఇక్కడ గోడలకు కూడా చెవులున్నాయి. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది, ఏమీ వినిపించట్లేదు. సరే నానమ్మ, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను. నానమ్మ, ఒక్క నిమిషం, నువ్వు అలాగే లైన్లో ఉండు. బయట డోర్ దగ్గర ఎవరో ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా ఉంది. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తుంటే ఊర్మిళలా ఉంది. చెప్తాను దీని సంగతి. అయ్యో అక్క, నువ్వా? డోర్ బయట తచ్చాడుతుంటే దొంగ పిల్లేమో అనుకున్నా. అయ్యో, లే అక్క, లే లే. అయ్యో, దెబ్బలు ఏమైనా తగిలాయక్క? ముక్కు మూతి ఏం పగలేదు కదా? అలా దొంగచాటుగా వెనకపోతే తలుపు కొట్టచ్చు కదక్క. మా నాన్నమ్మతో నువ్వు మాట్లాడి ఉండేదానివి. నానమ్మతో మాట్లాడుతున్నావా? నానమ్మతో అయితే
తలుపేసుకొని మాట్లాడడం ఎందుకు? ఆ, నాకు అదే అలవాటక్క. కానీ ఇప్పుడేంటి? నేను నాన్నమ్మతో మాట్లాడుతున్నానో లేదో అనే కదా నీ అనుమానం. లైన్లోనే ఉంది, మాట్లాడు. నానమ్మ, ఉన్నావు కదా? ఉన్నానే. నన్ను ఇక్కడ లైన్లో ఉండమని చెప్పి ఎవరితోనో ఏదేదో మాట్లాడుతున్నావు. ఏం లేదు నానమ్మ, మా తోడి కోడలికి నేనెవరితోనో మాట్లాడుతున్నానని అనుమానం. తలుపు చాటున నక్కి వింటుంటే అలా ఎందుకక్క అని అంటున్నాను. అవునా? అదేం పాడుబుద్దే. ఎవరి పుట్టింటి వాళ్లతో కూడా రహస్యంగా మాట్లాడుకుంటారు గాని 10 మంది మధ్యలో పంచాయతీ పెట్టి మాట్లాడతారా? నీ తోటి కోడలు గుట్టనక్కలా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ, సరే నానమ్మ, జాగ్రత్తగా ఉంటానులే. నువ్వు ఫోన్ పెట్టేయ్. సరేలేవే. ఏంటక్కా? మా నాన్నమ్మ గుంటనక్క అని అనగానే కోపం వచ్చిందా? నేనంటే తోడి కోడల్ని, నీకన్నా చిన్నదాన్ని కాబట్టి ఏమీ అనలేదు. కానీ మా నాన్నమ్మ అలా కాదు. ఎవరూ ఏంటని చూడకుండా అనాల్సింది అనేస్తుంది. దొరికేదాకా ఎవ్వరైనా ఏదైనా అంటారు. చూద్దాం. ఏంటి నువ్వు చూసేది? రేపు డైరెక్టర్ కి డబ్బులు ఇవ్వడం, సినిమా హీరోయిన్ అవ్వడం. ఇక నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. మన కోసం ఎవరు ఆలోచిస్తారో, మనకేదన్నా అయితే ఎవరు స్పందిస్తారో మనసుకి తెలిసిపోతుంది వైదేహి. ఎప్పటికైనా నా మనసులో, జీవితంలో ఒకే ఆడది ఉండాలి. అది నువ్వే అయ్యి ఉండాలి. నువ్వు మొక్కుకుంటే సియాతో ఎందుకు వెళ్ళడం? మనిద్దరం వెళ్దాం. రేపు నువ్వే నాతో గుడికొచ్చి మొక్కు తీర్చాలని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఈ కషాయం తాగితే ఆయన గాయం నయమవుతుంది. కానీ ఇప్పుడు నేను తీసుకెళ్ళిస్తే మళ్ళీ నాకోసం వచ్చావు, నాకోసమే ఆలోచిస్తున్నావని ఏదేదో అంటారు. నిజమే, ఆయన తప్ప నాకు వేరే ధ్యాసే ఉంటుంది. అయినా ఆయనకి అలా అనిపించకూడదు. సియకిచ్చి తాగించమని చెప్తాను. వైదేహి, దేవుడా, ఏంటి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నావు? నా కోసం వచ్చావా? లేననుకున్నావా? అనుకున్నా ఇలాగే అంటారని. అది సియా ఉందా? లేదు. నువ్వు నిజంగానే సియా కోసం వచ్చావా? లేదు. ఈ కషాయం ఇవ్వాలి అంటే మీకు గాయమైంది కదా, ఇది తాగితే తొందరగా నయమైపోతుంది. తీసుకోండి. ఎందుకు నవ్వుతున్నారు? నువ్విలా ఎదురుగా నిలబడి నా చేతికి గ్లాస్ అందిస్తుంటే మన మొదటి రాత్రికి పాల గ్లాసు చేతికి అందిస్తున్నట్టే అనిపిస్తుంది. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా వింటారు. నిజం వైదేహి, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇదిగో ఇలాగే సిగ్గుతో తలదించుకుంటూ పాల గ్లాసుతో ఎదురుగా నిల్చున్నట్టే అనిపిస్తుంది. ఆపండి, మీరు మరీ హద్దులు దాటుతున్నారు. మన ప్రేమకి హద్దులేంటి వైదేహి? ఏ హద్దులు లేనటువంటి అనంతమైన ప్రేమ మనది. ఎవ్వరూ ఆపలేనటువంటి గొప్ప ప్రేమ మనది. ఎంత గొప్పవైనా కొన్ని సమాధి చేసుకోవాల్సిందే. ఏమన్నా?
ఏం లేదు. నాన్నతో మన ప్రేమ గురించి చెప్పేస్తాను.